ఎందుకు చెప్తానంటే కొంతమంది అడిగారు, అక్కడ కొంతమంది అర్చకులేమో క్రూరంగా ఉంటున్నారండి అంటున్నారు. క్రూరంగా ఉండడం కాదు, వాళ్ళు ఏళ్ల తరబడి యుద్ధాలు చేసి చచ్చిపోయి అంత గొడవ చేసి రౌడీయుధంతో రక్షించవలసి వచ్చింది. దాంతో ఇప్పుడు వాళ్ళు కొంచెం కోపంతో ఉంటున్నారు. అసలు కారణం ఈ వెనకాతల ఈ గోండాల్లో ఉండడానికి గల కారణం అది. వాళ్ళ ప్రాణత్యాగాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎంత బాధపడ్డారండి, ఎంతమంది చచ్చిపోయారండి. 7 లక్షల మంది ఔరంగజేబు కాలంలో చచ్చిపోయారు. తెలిసిన మీకు? హిందూ మతంలోకి మారణం అన్నవాళ్ళని చంపేశాడు. ఆ 7 లక్షల మందిలో ప్రత్యేకంగా 2 లక్షల మంది కేవలం పురోహితులు ఉన్నారు. ఎంతమంది చచ్చిపోయినా మేము మతం మారమన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో హిందువులు అంత తేలిగ్గా మారలా. ఎవరో కొంతమంది డబ్బు కోసం కక్కుర్తిపెట్టి మారారు. ఇప్పుడు నా బాధల్లో ఏంటంటే తలకాయలు నరికేస్తున్నా మతం మారనటువంటి జాతి మంది హిందూ జాతి. అంటే ఇవాళ డబ్బులు కక్కుర్తిపెట్టి దరిద్ర మతంలోకి మారిపోతున్నారు. ఆదివారం వస్తే పరిశుద్ధ అంటూ. ఈ శుద్ధలోంచి బయటికి రండి. వాళ్ళని వీపేది 4 గుద్దైనా సరే వాళ్ళని దారిలోకి మార్చండి. ఇప్పుడు మనం మారాలండి. ఇప్పటికి కూడా మనం మారట్లేదు. హిందువులలో ఐకమత్యం లేకపోవటం అని ఒక బలహీనతను ఆసరాగా తీసుకుంటున్నారు. మేమేమో ఆవేదన పడిపోతున్నాం. ఎంతమంది పౌరాణికులు రోజు ఏడుస్తున్నారు, అయినా వీళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. గట్టిగా 4 సార్లు చెబితే వీళ్ళ వెనకాతలు పడుతున్నారు. వాళ్ళు వీరేమో వెనకాల ఉండరు. హాయిగా విన్నప్పుడు చప్పట్లు కొడతారు, తర్వాత మళ్ళీ మాట్లాడకుండా పోతారు. ఇంట్లో కూర్చొని వాడికి వాడి ఉద్యోగం, వాడి వ్యాపారం. దానివల్ల ఏం ఉపయోగం? మీరు ఏం చేయాలంటే మన ధర్మరక్షణకు నడుం కట్టుకోండి. ఈ విన్న వాటిని 10 మందికి చెప్పండి. ధైర్యంగా నిలబడండి. మా పేటలోకి వచ్చి ఎవరైనా సరే వస్తే మా వాళ్ళందరూ ఒకటే నిర్ణయం తీసుకుని పొరపాటున వాళ్ళు రానివ్వడం లేదు. ఈ మధ్యన కొంచెం చైతన్యం వచ్చింది. ముఖ పుస్తకం స్మతిస్తారు, వెనక ముందు చూడకుండా రెచ్చిపోతున్నారు. అదొక దురదృష్టం పక్కన పెడితే. ఏది ఏమైనా సరే మన ధర్మము కనుక నశించిపోతే మనం ఎవ్వరము ఈనాడు ఉన్నట్టుగా ఉండలేం. భవిష్యత్తు చాలా భయంకరంగా ఉన్నది గుర్తుపెట్టుకోండి. హిందువులకి ఎక్కడ ప్రపంచంలో మనుగడ లేకుండా చేస్తున్నారు. ఈ హైందవ సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ఎన్నో దేశాల్లో కుట్రలు జరుగుతున్నాయి. అన్యమతస్తులంతా ఐక్యమైపోతున్నారు. చంపడానికి, పడగొట్టడానికి, డబ్బిచ్చి మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీలాంటి పుణ్యాత్ములు ఇక్కడ ఉన్న ఒక 500-600 మంది కలిస్తే 5 కోట్ల మందిని మార్చగలుగుతారు. ముందు మీ ఇళ్లలోనే గిరిగీసుకోండి, గట్టిగా నిలబడండి. మీరు చేస్తారన్న నమ్మకం. ఇప్పుడు మీకు నమ్మకం ఉంటే కొట్టండి చప్పట్లు. ఎందుకు చెప్తాను? ఆనాడు కాశీ ఆలయం అంత విశాలమైన పవిత్రాలయం, ఎంతో అద్భుతంగా ఉండేది. ఆలయం